పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతానికి రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి వ్యక్తి. పోలీసులు కళ్ళు గప్పి పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో తిరుగుతూ చివరికి పక్క రాష్ట్రం పారిపోయి అక్కడ బాత్రూమ్ కమోడ్లు తయారు చేసే కంపెనీలో దాక్కున్నటువంటి పరిస్థితి. సో అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాదాపుగా వారం 10 రోజుల తర్వాత ఇప్పుడైతే బయటికి రావడం జరిగింది. అది కూడా హైకోర్టు ఆదేశాలతో పల్నాడు ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయడానికైతే రావడం జరిగింది. ఇన్ని రోజుల పాటు పోలీసులు వల వేసి వెతికినా కానీ మారువేషంలో తప్పించుకు తిరిగాడో లేకపోతే ఎలా తప్పించుకు తిరిగాడో తెలియదు, కానీ ఇప్పటి వరకు దొరకలేదు. చివరికి పిన్నెల్లి వాహనాన్ని పోలీసులు చేజ్ చేసినప్పటికీ కూడా దొరకకుండా తప్పించుకు తిరిగాడు. సరే, దీనికి పోలీసుల సహకారం కూడా ఉందని వాదనలు ఉన్నాయి అనుకుంటే అదంతా వేరే విషయం. అయితే హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెందినటువంటి 3 కేసుల్లో కూడా షరతులతో కూడినటువంటి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మనందరికీ తెలుసు, ఏదైతే పోలీసుల మీద దాడి కానివ్వండి, టీడీపీ ఏజెంట్ మీద దాడి కానివ్వండి, ఈవీఎం బద్దలు కొట్టింది కానివ్వండి, సో ఈ 3 మీద కూడా ప్రస్తుతానికి కోర్టు అయితే మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 6 వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని. ఇక ఇదే సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్రం వదిలిపెట్టి ఎటు బయటికి వెళ్ళకూడదు. అలాగే తన పూర్తి సమాచారాన్ని తన ఫోన్ నెంబర్తో పాటు తన పక్కనే ఉండే వేరొక వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా పోలీసులకు అందజేయాలని చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే ఎస్పీ ఎదుట పూర్తిగా హాజరయ్యి ఎస్పీ ఎదుట సంతకం చేసి ఫోన్ నెంబర్తో పాటు తన ఉండే అడ్రస్ ఏదైతే ఉందో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండే అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ కూడా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. అలాగే ప్రతిరోజు పల్నాడు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి సంతకం చేయాలి. ఈ మధ్యలో ఏ షరతు ఉల్లంఘించినా తక్షణమే బెయిల్ రద్దు చేయబడుతుందని చెప్పి హైకోర్టు అయితే ఘాటుగానే హెచ్చరించడం జరిగింది. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సరెండర్ అవడానికి, అంటే ఒక రకంగా సంతకం చేయడానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రావడం జరిగింది. మరి వారం రోజుల పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడో ఎవరికీ తెలియలేదు. పోలీసులు ఎంత గాలించినా తనంతట తాను బయటకు వస్తేనే తప్ప మరి పోలీసులకు దొరకలేదు. ఇది విచిత్రం ఏంటంటే, సాక్షి మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు. హైదరాబాద్ నుంచి నేను అక్కడికి రావడానికి, మాచాల రావడానికి 2 గంటలు చాలని చెప్తాడు. కానీ వారం 10 రోజుల నుంచి మాత్రం పోలీసులకు దొరకడు. సాక్షి మీడియా కూడా మోస్ట్ వాంటెడ్ అని చెప్పి ఎదుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు తప్ప, వాళ్ళు ఛానల్లో వేసుకుంటారు తప్ప ఎక్కడున్నాడనే సమాచారాన్ని పోలీసులకి ఇవ్వరు. సో నేను పులి అన్నాడు, లేకపోతే సింహం అన్నాడు, తొడలు కొట్టానన్నాడు, మేసం తిప్పానన్నాడు. చివరికి పిల్లిలాగా వారం నుంచి పారిపోయి చివరికి బాత్రూముల మధ్య దోక్కోవాల్సిన పరిస్థితి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చింది. సరే, అక్కడ మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది అనుకోండి. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఇప్పుడే కాదు, గత ఆయన ఎమ్మెల్యేగా 3-4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే అరాచకాలు. బట్ ఈసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు చరమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఓటమి భయంతోనే ఈవీఎం బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు. అది తీవ్రమైన నేరం. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్గానే తీసుకోవాలి. ప్రస్తుతానికి కోర్టు రక్షణ ఉన్నప్పటికీ కూడా ఫలితాల తరువాత దీని మీద ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అంటే ఎంత దర్జాగా వెళ్ళిపోయి ఈవీఎం బద్దలు కొట్టడమే కాకుండా పిరికి పందిలాగా పారిపోయి దక్కునే పరిస్థితి. సో అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే పల్నాడు ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. సో మనం ఇక్కడైతే ఎస్పీ కార్యాలయం ఫోటోలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఆయన వచ్చిన వీడియో కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఇది ఎస్పీ కార్యాలయం అయితే ఇక్కడ ఉంది. సో ఆయన వచ్చిన వీడియో ఒకసారి చూద్దాం. సో వస్తున్నాడు చూడండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇప్పటి వరకునేమో పిల్లిలాగా పారిపోయాడు. ఇప్పుడు మాత్రం ఎస్పీ కార్యాలయంలో వచ్చి సంతకం చేయడానికి, రోజు సంతకం చేయాలా, ఒక రోజు కాదు, రోజు సంతకం చేయాలా, తన ఫోన్ నెంబర్ ఇవ్వాలా, తన అడ్రస్ ఇవ్వాలా, పక్కన వేరొక వ్యక్తి ఫోన్ నెంబర్ ఇవ్వాలా. పాపం పోలీసులకు ఇన్ని రోజులు పోలీసులకు దొరకలేదు. ఇప్పుడే పోలీసులు తను వస్తేనే కానీ పోలీసులు పట్టుకోలేని పరిస్థితి. సో ఇది ఎస్పీ కార్యాలయం వరకు లోనికి వెళ్ళిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకో వీడియో కూడా ఉంది, ఒకసారి చూద్దాం. బహుశా ఎస్పీని కలిసిన అనంతరం బయటకు వస్తున్నప్పుడు వీడియో అనుకుంటా. బహుశా ఇది ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు షరతులతో కూడినటువంటి సంతకాలన్నీ చేసిన తర్వాత బయటకు వస్తున్నటువంటి వీడియో ఇది మనం ఇక్కడ చూడొచ్చు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనతో పాటు మంది మార్బలాన్ని మళ్ళీ వేసుకొచ్చాడు. ఆల్రెడీ మొన్న కోర్టు మరి ఇవన్నీ షరతుల ఉల్లంఘన కిందకు వస్తాయో లేదో పోలీసులే చెప్పాలి. మన కోర్టు ఏం చెప్పింది, 4 వ్యక్తులకు మించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఎక్కువ మంది ఉండటానికి లేదు, ఆయన గుంపులుగా జనాన్ని వేసుకుని కాన్వాయిల్ని వేసుకుని తిరగటానికి లేదు, అలాగే ప్రజల్లోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేయడానికి లేదని చెప్పారు. ఇక్కడే దాదాపుగా 3-4 కార్లు ఇక్కడే కనపడుతున్నాయి. ఆయనతో పాటు 10 మంది మనుషులు మరి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళేటప్పుడే కనపడుతున్నారు. మరి ఇందులో కోర్టు షరతుల ఉల్లంఘన కిందకి మరి అది ఎందుకు రాదో, లేకపోతే
వెళ్ళిన వాళ్ళందరూ ఆయన మనుషులు కాదో మనకైతే తెలియదు. కానీ మరి కోర్టు షరతులు ఒక రకంగా ఏంటంటే కోర్టు బెయిల్ రద్దు చేస్తుందనే భయంతోనే అర్ధరాత్రి వచ్చాడు. మళ్ళీ అది కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత జనసంచారం లేని సమయంలో తనను ఎవరూ చూడకూడదనే ఒక ఉద్దేశంతో అర్ధరాత్రులు వచ్చి ఎస్పీ ఆఫీసులో కలిసి వెళ్ళటం అయితే జరిగింది. సో ప్రతిరోజు మరి సంతకం అర్ధరాత్రి వచ్చి చేస్తాడో లేదా పట్టపగలు వచ్చి చేస్తాడో మనకు తెలీదు. ఆల్రెడీ గతంలో కూడా ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఆ ఊరటనిస్తూ కొన్ని షరతులు పెట్టింది. అక్కడ నరసరావుపేట అక్కడ ఆ పోలింగ్ కేంద్రంలో తప్ప వేరొక పోలింగ్ కేంద్రానికైతే వెళ్ళే అవకాశం లేదని చెప్పి పూర్తిగా అయితే చెప్పడం జరిగింది. సో అదే సమయంలో తన మాచర్లలోకి కూడా వెళ్ళవద్దు, వెళితే ఉద్రిక్తతలు రెచ్చగొట్టే అవకాశం ఉంది, అలాగే సాక్షులను కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాచర్లలో అడుగు పెట్టడానికి లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే సమయంలో పోలీసులకు కూడా కొద్ది గట్టిగా అక్షంతలే వేయటం జరిగింది. ఆ రోజు ఏదైతే మాచర్లలో అల్లర్లు జరిగాయో అప్పుడు పోలీసుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుందని చెప్పి స్వయంగా ఏర్పాటు చేసినటువంటి ఒక బ్రిడ్జిలాల్ కమిటీ ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా చెప్పింది. ఆ రోజు పోలీసుల మెతక వైఖరి చేతగానితనమే అల్లర్లు చెలరేగడానికి కారణమైంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులు చేస్తాడని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర సమాచారం ఉన్నప్పటికీ కూడా పోలీసులు సకాలంలో స్పందించి దాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారని చెప్పి ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏర్పాటైనటువంటి కమిటీ ఉందో ఆ బ్రిడ్జిలాల్ కమిటీ అదైతే చాలా స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు అజ్ఞాతంలో దాదాపుగా 10 రోజుల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాత ఫోటోలు పాత వీడియోలు చూడటం తప్ప ఆయన అయితే కంటికి కనపడలా. ఎందుకంటే బోర్డర్లో తన సెక్యూరిటీని అలాగే గన్మెన్ని కూడా వీళ్ళందరినీ ప్రైవేట్ సెక్యూరిటీని వీళ్ళందరినీ కూడా బోర్డర్లో వదిలేసి తెలంగాణ పారిపోయాడు. సో ఆ రోజు తెలంగాణ పారిపోవడానికి కూడా ఏపీ పోలీసుల సహకారం ఉందని అంచనా. అలాగే ఎన్నికలు జరిగే రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఈ అరాచకాలకు పాల్పడుతున్నాడని కంప్లైంట్ వచ్చిందో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్పీ ఆదేశించినప్పటికీ కింది స్థాయి పోలీసులు ఆయన వదిలేశారు. ఎందుకు వదిలేశారంటే ఆయన ఓటు వేయడానికి వెళ్తానన్నాడని చెప్పి వదిలేస్తే ఓటు పేరు తేలిపోయి ఈవీఎం బద్దలు కొట్టి వచ్చాడు. సో అడుగు అడుగున పోలీసుల వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో దాంతో హైకోర్టు కూడా గట్టిగా అక్షంతలు వేయడం జరిగింది. ఇదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అప్పుడు విధి నిర్వహణలో వైఫల్యమైనటువంటి ఎస్పీలు ఎవరైతే ఉన్నారో వారి మీద వెయిట్ వేయడంతో పాటు కొంతమందిని అయితే ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. సో ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకోకపోవడం వల్ల ఈరోజు ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బాధితులుగా మారాల్సి వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలను తరువాత చాలామంది బయటకు వచ్చి ఆ మీడియాతో మాట్లాడిన పరిస్థితి, ఏ రకంగా బెదిరించాడు, తమ కుటుంబాలను ఏ రకంగా హింసించారనేది బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన పరిస్థితి. సో మొత్తంగా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు అయితే ఈవీఎం బద్దలు కొట్టిన దెబ్బతో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తెలిసి వచ్చింది. ఇప్పటివరకు ఆ నియోజకవర్గానికి మాత్రమే తెలిసి ఉండే అరాచకాలు ఈరోజు ఆ రాష్ట్రం కాదు దేశం మొత్తం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలను అయితే చూడటం జరిగింది. ఇక రాత్రి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి వచ్చి తానైతే సంతకం పెట్టి తన ఫోన్ నెంబర్ ఇచ్చి తన అడ్రస్ కూడా ఇచ్చి ఎక్కడ ఉంటున్నానో ఎంతమందితో ఉంటున్నానో అనే విషయాలన్నీ కూడా ఆ ఎస్పీకి సమాచారం ఇచ్చి చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా కోర్టు ఆదేశాల మేరకు మరి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫలితాలు వచ్చే వరకు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి సంతకం చేయాల్సి ఉంటుంది. ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉంటుందో కేవలం ఒక కౌంటింగ్ కేంద్రం వద్దకు మాత్రమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళడానికి అనుమతించారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళడానికి కానీ అక్కడ హడావిడి చేయడానికి కానీ ఎటువంటి అనుమతి లేదని చెప్పి చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉండి పిల్లిలాగా పారిపోయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొట్టమొదటిసారిగా ఎస్పీ కార్యాలయానికి రావడంతో ఇప్పుడు మరొకసారి ప్రజలు కంటపడ్డారు. మరి ఇలా భయపడుతూ పాడిపోయే వ్యక్తి మాచర్ల నియోజకవర్గ ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తాడో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు తాత్కాలికంగా రక్షణ పొందిన రేపటి రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి కఠిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో శిక్షణ మాత్రం ఎదుర్కోక తప్పే పరిస్థితి ఉండదు.